ప్రైజ్ లార్డ్. చూడండి, చాలామందికి ఈ రోజుల్లోని ఎంత ఉన్నా తృప్తి ఉండదు. ఎంత ఆస్తి ఉన్నా, ఎంత అప్డేటెడ్ వర్షన్స్ ఆఫ్ మొబైల్స్ ఉన్నా తృప్తి ఉండదు. వెంటనే మొబైల్ చేంజ్ చేయాలనుకుంటారు, వెంటనే వాళ్ళకున్న స్టేటస్ని పెంచుకోవాలనుకుంటారు, వెంటనే ఎన్ని ఉన్నా తృప్తిగా జీవించలేరు. కానీ మానవుడు ఎటువైపు పరిగెడుతున్నాడంటే తృప్తిగా జీవించాలి, సాటిస్ఫైడ్గా జీవించాలి అనుకుంటాడు. కానీ సాటిస్ఫైడ్గా జీవించలేకపోతున్నాడు. కానీ సాటిస్ఫైడ్గా జీవించాలంటే ఒక సూత్రం ఈరోజు మీతో చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే సామెతలు 19వ అధ్యాయము 23వ వచనంలో ఇలా రాయబడి ఉంది. ఏంటంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము, అది కలిగిన వాడు తృప్తుడై అపాయం లేకుండా బ్రతుకును. అంటే ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ లీడ్స్ టు లైఫ్. అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట మనకి జీవితాన్ని ఎలా నడిపించాలి, జీవితంలో ఎలా జీవించాలి, ఎలా మనం ఉన్న దాంట్లో మనం తృప్తి కలిగి జీవించాలి అన్న దాని గురించి భయభక్తులు కలిగి ఉండడం వల్లనే మనకి సాధన అవుతుంది. జీవితంలో వచ్చే అనేకమైన అపాయాల నుండి కూడా మనం రక్షించబడతాం, అనేకమైన అపాయాల నుంచి కూడా కాపాడబడతామని చెప్పి లేఖనం మాకు జ్ఞాపం చేస్తుంది. ఒకవేళ మీరు కూడా ఎన్ని ఉన్న తృప్తి లేకుండా జీవిస్తున్నట్లయితే ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మీరు తృప్తిగా జీవించాలంటే ఈ రోజు నుండి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంట నేర్చుకోవాలి. అది మీకు జ్ఞానం అనుగ్రహిస్తుంది, అది మీకు రక్షణగా ఉంటుంది, సరి అయిన జీవితాన్ని నడిపించడానికి సహాయపడుతుంది. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.